విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ప్రోగ్రెస్ బార్, ప్రోగ్రెస్ సర్కిల్ చార్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా యూజ్ అవుతాయో మనం నేర్చుకుందామండి. ముందుగా ఈ ప్రోగ్రెస్ బార్ అనేది గమనిస్తే ఇక్కడ ఈ సేల్స్ వాల్యూస్ అనేది పర్సంటేజ్ రూపంలో ఇచ్చానండి. ఇక్కడ మీరు పర్సంటేజ్ రూపంలో ఎంతైతే వాల్యూ ఇచ్చారో ఆ పర్టికులర్ సెల్లో ఆ వాల్యూ ప్రకారంగా కలర్ అనేది ఫిల్ అవుతా ఉంటుందండి. ఇక్కడ 65% ఇచ్చానండి, లేదు 20% ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశానండి. ఆ వాల్యూ ప్రకారంగా కలర్ అనేది ఫిల్ అవుతా ఉంటుంది. అదే నేను ఇక్కడ 100% ఇచ్చానండి, 100% ఇచ్చి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇదిగోండి ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ పర్సంటేజ్ ప్రకారంగా కలర్ అనేది ఫిల్ అవ్వాలి. ఎప్పుడైతే 100% ఇచ్చామో 100% అనే టెస్ట్ రాకుండా కంప్లీటెడ్ అనే టెస్ట్ వస్తుందండి. ఇలా కూడా మనం క్రియేట్ చేయొచ్చండి. అలానే ప్రోగ్రెస్ సర్కిల్ చార్ట్ చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ సేల్స్ వాల్యూస్ ఇచ్చారు కదండి. ఇక్కడ సేల్స్ 1% బట్టి ఇక్కడ కలర్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను 73% ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశానండి. ఆ పర్సంటేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తూ కలర్ అనేది ఫిల్ అవుతుందండి. అలానే సేల్స్ 2 అనేది నేను 20% ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశానండి. చార్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అసలు ఈ ప్రోగ్రెస్ సర్కిల్ చార్ట్, ప్రోగ్రెస్ బార్స్ అనేది ఎలా క్రియేట్ చేసాము అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వేస్, ముందుగా ఇక్కడ ఒక రిపోర్ట్ ఇచ్చానండి. వాళ్ళ సేల్స్ వాల్యూస్ అనేది పర్సంటేజ్ రూపంలో ఇచ్చానండి. జనరల్ గా ఒక సెల్ లో ఉన్న వాల్యూ ప్రకారంగా కలర్ అనేది డైరెక్ట్ గా ఫిల్ అవ్వాలంటే డైరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు ఈ పర్టికులర్ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లోనే కండిషనల్ ఫార్మేటింగ్ లో మనకి డేటా బార్స్ ఉంటాయి అనమాట. ఇవి మనకి గ్రేడియంట్ కలర్స్ లో ఉంటాయండి. ఈ విధంగా ఇవి డైరెక్ట్ గా అప్లై చేయాలంటే ఇవి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంకా అడిషనల్ ఆప్షన్స్ యూజ్ చేయాలి అని అనుకుంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ న్యూ రూల్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఫార్మేట్ ఆల్ సెల్స్ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూస్, ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేసి ఇక్కడ ఫార్మేట్ స్టైల్ అనేది 2 కలర్ స్కేల్లో ఉందండి. డిఫాల్ట్ గా డేటా బార్ లో పెట్టుకోండి. అండ్ టైప్ వచ్చి ఇక్కడ మీరు నెంబర్ లో పెట్టుకోండి. మినిమం అండ్ మాక్సిమం కూడా నెంబర్ లో పెట్టుకోండి. వాల్యూ వచ్చి మినిమం 0 అండ్ మాక్సిమం వచ్చి 1 లో పెట్టుకోండి. ఇక్కడ కలర్ అనేది సాలిడ్ కలర్ లేదా గ్రేడియంట్ కలర్, సాలిడ్ కలర్ అనేది చూజ్ చేసుకోండి. ఆ పర్టికులర్ కలర్ కూడా ఇక్కడ చూజ్ చేసుకోండి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ చూజ్ చేసుకున్నాను. అండ్ ఎలాంటి బోర్డర్ అవసరం లేదండి. అండ్ బార్ డైరెక్షన్ అనేది మీరు లెఫ్ట్ నుంచి రైట్, లెఫ్ట్ టు రైట్ లో పెట్టుకోండి. ప్రివ్యూ చూసుకోండి, ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్ గా మనకి సాలిడ్ కలర్ లో ఫిల్ అవుతుంది. ఎలాంటి బోర్డర్స్ ఇలాంటివి లేకుండా డైరెక్ట్ గా ఫిల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనం 100% ఇస్తే 100% అనే టెస్ట్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. అలా కాకుండా నాకు 100% ఇస్తే డన్ అని, కంప్లీటెడ్ అని, అలా ఎడిషనల్ టెస్ట్ అనేది రావాలండి. ఇక్కడ నేను 20 ఇచ్చాను, 20 వాటికి మనకి కలర్ అనేది ఫిల్ అయింది. అదే 100 ఇస్తే 100% డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా ఎడిషనల్ టెస్ట్ రావాలంటే ఆ పర్టికులర్ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కండిషనల్ ఫార్మేటింగ్ లోకి వెళ్ళండి. న్యూ రూల్, యూజ్ ఏ ఫార్ములా, లాస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేయండి. ఈక్వల్ టు సెలెక్ట్ చేసిన సెల్స్ లో ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఈక్వల్ టు 100%, 100% కి ఈక్వల్ కనుక అయితే, అండ్ ఇక్కడ ఫార్ములాలో మనకి రో అనేది చేంజ్ అవుతూ ఉండాలండి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ సెలెక్ట్ చేసిన సెల్ రిఫరెన్స్ B2 అండి, రెండు ఫ్రీజ్ అయి ఉన్నాయి. కాలము రో రెండు ఫ్రీజ్ అయి ఉన్నాయండి. రోని అన్ఫ్రీజ్ చేయండి, అంటే డాలర్ సింబల్ అనేది రిమూవ్ చేయండి. అండ్ మీకు 100% రాగానే ఏం రావాలి, కంప్లీటెడ్ అని రావాలి. ఆ టెస్ట్ అనేది రావాలంటే ఇక్కడ ఫార్మేట్ అనే బటన్ ని క్లిక్ చేయండి. నెంబర్ అనే ట్యాబ్ లో కస్టమ్ లో పెట్టుకోండి. ఇక్కడ జనరల్ అనేది రిమూవ్ చేసి డబుల్ కోట్స్ లో కంప్లీటెడ్, ఓకే, అండ్ డబుల్ కోట్స్ ఎండ్ చేయండి. అది ఏ కలర్ లో రావాలి, ఫాంట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. కలర్ వచ్చి ఎల్లో చూజ్ చేసుకోండి. ఓకే ప్రెస్ చేయండి. ఓకే, ఇదిగోండి అలా ఇక్కడ నేను కంప్లీటెడ్ లో నేను 20% ఇచ్చానండి. ఇదిగోండి అలానే ఇక్కడ నేను 25 కాకుండా 100% ఇచ్చానండి. ఇదిగోండి కంప్లీటెడ్ అని ఆటోమేటిక్ వచ్చేసింది. ఇలా ప్రోగ్రెస్ బార్స్ అనేది మనకు కావాల్సినట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోగ్రెస్ సర్కిల్ చార్ట్ చూడండి. ఇక్కడ సేల్స్ పర్సంటేజ్ వాల్యూ ఎంతైతే ఇచ్చానో అది నాకు ప్రోగ్రెస్ సర్కిల్ చార్ట్ లో రావాలండి. ఓకే, డైరెక్ట్ గా ఇక్కడ నేను 25% ఇలా ఇచ్చేసేయండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నా అంటే చూడండి, ఈక్వల్ టు ఈ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకున్నాను 25, అంటే కలర్ ఫిల్ అవ్వాల్సింది 25% వరకు. రిమైనింగ్ 75% వరకు మనకి కలర్ అనేది ఫిల్ అవ్వకూడదు. అంటే 100% కి ఈక్వల్ కావాలి. అంటే రిమైనింగ్ పర్సంటేజ్ వాల్యూ కూడా యాడ్ చేయాలండి. దాన్ని మీరు ఫార్ములా ద్వారా యూజ్ చేయాలి. ఈక్వల్ టు 1 మైనస్ ఈ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. 25 మీరు ఇచ్చిన సేల్స్ వాల్యూ. అండ్ కలర్ ఫిల్ అవని వాల్యూ ఎంత అండి, 75%. ఈ 2 వాల్యూస్ ని సెలెక్షన్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఇదిగోండి పై చార్ట్ పక్కన యారో మార్క్ ఉంది, క్లిక్ చేయండి.
ఇదిగోండి థర్డ్ ఆప్షన్ అండి, దీన్ని చూజ్ చేసుకోండి. డిఫాల్ట్ గా మనకి ఈ విధంగా ఉండిద్దండి. ఇలా కాదండి నాకు కావాల్సిన స్టైల్లో కొంచెం ప్రొఫెషనల్ గా రావాలి అనుకుంటే చూడండి, ముందు చార్ట్ టైటిల్ అనేది సేల్స్ ఇలా ఇచ్చేసానండి, సేల్స్ వాల్యూ. అండ్ ఎడిషనల్ ఆప్షన్స్ ని మీరు డిలీట్ చేసేసుకోండి, అవసరం లేదు. ఇప్పుడు మీరు మాడిఫై చేయాల్సింది 75% ఉన్న ఈ చార్ట్ అండి, 75% ఉన్న ఈ ఆబ్జెక్ట్ ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ వాటికి సెలక్షన్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఫార్మేట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ షేప్ అవుట్లైన్ అనేది నో అవుట్లైన్ లో పెట్టుకోండి, ఎలాంటి అవుట్లైన్ అవసరం లేదు. అలానే షేప్ ఫిల్ కలర్ అనేది లైట్ గ్రే కలర్ లో పెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ 25% ఉన్న ఈ ఆబ్జెక్ట్ ని డబుల్ క్లిక్ చేసి కలర్ అనేది మీ ఇష్టం, ఇది ఏదైనా చూజ్ చేసుకోండి. నేనైతే గ్రీన్ కలర్ ఇచ్చానండి. అలానే ఈ సర్కిల్ సెంటర్ లో నాకు నేను ఇచ్చే సేల్స్ వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉండాలండి. అలా రావాలి అంటే మీరు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఎక్కడైతే రావాలో అంతవరకు డ్రాగ్ చేయండి. ఓకే. ఈ సేల్స్ వాల్యూ ఇక్కడే కదండి, ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. డైరెక్ట్ గా ఫార్ములా బార్ లోకి వెళ్ళిపోండి. ఈక్వల్ టు ఈ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి, ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ టెక్స్ట్ ని సెలెక్షన్ చేసి కొంచెం ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ ఆబ్జెక్ట్ ఫ్రేమ్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ ఫాంట్ కలర్ కూడా మీరు గ్రీన్ కలర్ ఇచ్చానండి. ఓకేనా. అలానే 25% ఉన్న ఈ ఆబ్జెక్ట్ ని డబుల్ క్లిక్ చేయండి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూసారా, ఫిల్ అండ్ లైన్, ఈ ఆప్షన్ ని చూజ్ చేసుకోండి. ఇక్కడ సాలిడ్ లైన్ ఇందులో పెట్టుకోండి. ఇక్కడ కలర్ అనేది మీరు ఏం చూజ్ చేసుకుంటారు, ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ అనేది చూజ్ చేసుకోండి. అండ్ విడ్త్ వచ్చి ఇక్కడ మీరు 1.5 పాయింట్ లో ఉందండి, నేను 13 పాయింట్స్ ఇచ్చానండి, ఎంటర్ ప్రెస్ చేయండి. దీని తర్వాత లాస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోండి, సిరీస్ ఆప్షన్స్. ఇందులో థర్డ్ ఆప్షన్ 75% ఉందండి, 90% పెట్టుకోండి. 90 కానీ 88 ఇలా పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ మీకు 13 పాయింట్స్ ఇచ్చానండి, అంత అవసరం లేదు, 8 పాయింట్స్ ఇవ్వండి. అండ్ జాయింట్ టైపు రౌండ్ కానీ బెవలు ఇలాంటి ఆప్షన్లు ఉంటాయి, వీటిని మీరు చూజ్ చేసుకోండి, మీ ఇష్టం. లేదు రౌండ్ లోనే పెట్టేసుకోండి. ఇప్పుడు సేల్స్ వాల్యూ ఒకసారి చేంజ్ చేయండి. నేను 90% ఇచ్చాను, ఇదిగోండి ఈ విధంగా అప్డేట్ అవుతూ ఉంటుంది. లేదు నేను 15% ఇచ్చాను. ఇలా ప్రొఫెషనల్ గా మీరేంటి ప్రోగ్రెస్ సర్కిల్ చార్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూయర్స్ ఈ కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. అలానే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ ని ఒక ఆర్డర్ లో చూసుకోండి. అలానే ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు వీడియో లింక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే computersadda.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, ప్రాక్టికల్ ఫైల్స్, అలానే షార్ట్ కట్ కీస్ కూడా నేర్చుకోండి.